శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. దుర్గాదేవి 9 అవతారాల్లో 3వ అవతారం చంద్రఘంటాదేవి. ఈ అమ్మవారిని చంద్రఘంట, చండిక, రణచండి అని కూడా పిలుస్తారు. చంద్రఘంట అంటే అర్ధచంద్రాకారంతో గంట కలిగి ఉన్నది అని అర్థం. నవరాత్రులలో పూజించే నవదుర్గల్లో 3వ అవతారమైన చంద్రఘంటాదేవి ధైర్యానికి, శక్తికి, తేజస్సుకు ప్రతీకగా భక్తులు భావిస్తారు. ఆమె తన తేజస్సుతో పూజించిన వారి పాపాలు, ఈతిబాధలు, రోగాలు, మానసిక రుగ్మతలు, భూత భయాలు దూరం చేస్తుంది. ఈమె శరీర కాంతి బంగారు వన్నెలో మిలమిలలాడుతూ ఉంటుంది. తన 10 చేతులలో ఖడ్గము మొదలైన శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించి ఉంటుంది. సర్వదా సమర సన్నాహయై యుద్ధముద్రలో ఉండే దివ్య మంగళ స్వరూపం. ఈమె గంట నుండి వెలువడే భయంకరమైన ధ్వనులను విన్నంతనే క్రూరులైన దుష్టులు గడగడలాడిపోతారు. నవరాత్రి దుర్గా పూజలలో 3వ రోజు సేవ మిక్కిలి మహిమోపేతమైనది. ఆ రోజు సాధకుని మనస్సు మణిపూరక చక్రాన్ని ప్రవేశిస్తుంది. చంద్రఘంటాదేవి కృప వలన ఉపాసకునికి దివ్య వస్తు సందర్శనం కలుగుతుంది అని చెప్తారు. దివ్య సుగంధ అనుభవం కూడా సిద్ధిస్తుంది. అలాగే వివిధాలైన దివ్య ధ్వనులు కూడా వినిపిస్తాయి. ఈ దివ్యానుభవ అనుభూతి కొరకు సాధకుడు సావధానుడై ఉండాలి. ఏం చెప్తున్నారు ఇందులో? ఈ నవరాత్రి దుర్గా పూజలలో 3వ రోజు సేవ మిక్కిలి మహిమోపేతమైనది. ఆ రోజు అంటే 3వ రోజు సాధకుని మనస్సు మణిపూరక చక్రాన్ని ప్రవేశిస్తుంది. చంద్రఘంటాదేవి కృప వల్ల ఉపాసకునికి దివ్య వస్తు సందర్శనం కలుగుతుంది అని చెప్తారు. దివ్య సుగంధ అనుభవం కూడా సిద్ధిస్తుందట. అలాగే వివిధాలైన దివ్య ధ్వనులు కూడా వినిపిస్తాయి. ఇవన్నీ సాధకులకి. ఈ దివ్య అనుభూతి కొరకు సాధకుడు సావధానుడై ఉండాలి అని చెప్తున్నారన్నమాట. అంత మహిమోపేతమైనది ఈ 3వ రోజు ఉపాసన. ఈ మాత కృప వలన సాధకుని సమస్త పాపాలు, బాధలు తొలగిపోతాయి. ఈమె ఆరాధన సద్యఫలదాయకము. ఈమె నిరంతరము యుద్ధ సన్నద్ధురాలై ఉన్నట్లు దర్శనమిస్తుంది కనుక భక్తుల కష్టాలను అతి శీఘ్రంగా నివారిస్తుంది. ఈ సింహవాహనను ఉపాసించేవారు సింహ సదృశులై పరాక్రమశాలురుగా, నిర్భయులుగా ఉంటారు. ఈమె ఘంటానాదము సంతతము భక్తులను భూత ప్రేతాది బాధల నుండి కాపాడుతూ ఉంటుంది. ఈమెను సేవించినంతనే శరణాగతుల రక్షణకై అభయఘంట ధ్వనిస్తూ ఉంటుంది. ఈ దేవీ స్వరూపం దుష్టులను అణచివేయటంలో, హతమార్చటంలో అనుక్షణము సన్నద్ధురాలై ఉండున్నది. అయినప్పటికీ భక్తులకు, ఉపాసకులకు ఈమె స్వరూపము మిక్కిలి సౌమ్యముగాను, ప్రశాంతముగాను కనబడుతూ ఉంటుంది. ఈమెను ఆరాధించడం వల్ల సాధకులలో వీరత్వ, నిర్భయత్వములతో పాటు సౌమ్యత, వినమ్రతలు పెంపొందుతూ ఉంటాయి. వారి నేత్రాలలోని కాంతులు, ముఖవర్చస్సు, శరీర శోభలు ఇనుమడిస్తూ సద్గుణములు వృద్ధి చెందుతూ ఉంటాయి. వారి కంఠస్వరములలో అలౌకికమైన దివ్య మాధుర్యము రాశిగా ఏర్పడుతుంది. చంద్రఘంటాదేవిని భజించేవారు, ఉపాసించేవారు ఎక్కడికి వెళ్ళినా వారిని దర్శించిన వారందరూ కూడా సుఖశాంతులను పొందుతారు. ఇలాంటి ఉత్తమ సాధకుల శరీరాల నుండి దివ్యము, ప్రకాశవంతము అయిన తేజస్సు బహిర్గతమవుతూ ఉంటుంది. ఈ దివ్య ప్రక్రియ సామాన్యుల దృష్టికి గోచరించదు. కానీ ఉత్తమ సాధకులు, వారి అనుయాయులు మాత్రము వీటిని గ్రహించి అనుభూతిని పొందగలరు. మనం త్రికరణ శుద్ధిగా విద్యుక్త కర్మలను, ధర్మాలను ఆచరిస్తూ పవిత్రమైన అంతఃకరణ కలిగి చంద్రఘంటాదేవిని శరణుజొచ్చి ఆమెను ఉపాసించడానికి, ఆరాధించడానికి తత్పరులమై ఉండాలి. అలాంటి ఉపాసనా ప్రభావం వల్ల మనం సమస్త సాంసారిక కష్టముల నుండి విముక్తులమై
సహజంగానే పరమపద ప్రాప్తికి అర్హులమవుతాం. నిరంతరం ఈ దేవి పవిత్రమూర్తిని ధ్యానిస్తూ మనం సాధనలో అగ్రగణ్యులం అవ్వటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. దేవి ధ్యానం మనకు ఇహపర లోకాలలో పరమ కళ్యాణదాయకమై సద్గతులను ప్రాప్తింపచేస్తుంది. శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న తర్వాత ఆమె ఎంతో సంతోషిస్తుంది. పార్వతీదేవి తల్లిదండ్రులైన మేనకాదేవి, హిమవంతులు కూడా పెళ్లికి అంగీకరిస్తారు. పెళ్లి రోజున శివుడు దేవతలతోనూ మునులతోనూ తన గణాలతోనూ శ్మశానంలో తనతో ఉండే భూత ప్రేత పిశాచాలతోనూ తరలి విడిదికి వస్తాడు. వారందరినీ చూసి పార్వతీ తల్లి మేనకాదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో శివుడికి కనిపించి తమ కుటుంబం భయపడకుండా ఉండేలా తన వేషం మార్చుకోమని ఆయనను కోరుతుంది. అప్పుడు శివుడు రాజకుమారుని వేషంలో చక్కగా లెక్కలేనన్ని నగలతో తయారవుతాడు. అప్పుడు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు భయం పోయి శివుణ్ణి వివాహానికి ఆహ్వానిస్తారు. ఆ తర్వాత శివపార్వతులు వివాహం చేసుకుంటారు. అలా ప్రజల భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొట్టమొదటిసారిగా ఇలా చంద్రఘంట అవతారం ఎత్తింది. శివపార్వతుల కుమార్తె కౌశికిగా దుర్గాదేవి జన్మించింది. శుంభ నిశుంభలను సంహరించమని ఆమెను దేవతలు ప్రార్థించారు. ఆమె యుద్ధం చేస్తూ ఉండగా ఆమె అందం చూసి రాక్షసులు మోహితులవుతారు. ఆమెను తన తమ్ముడు నిశుంభునికిచ్చి వివాహం చేయాలని శుంభుడు కోరుకుని ధూమ్రలోచనుణ్ణి కౌశికికి ఎత్తుకురమ్మని పంపిస్తాడు. అప్పుడు అమ్మవారు తిరిగి చంద్రఘంటా దుర్గా అవతారం ధరించి ధూమ్రలోచనుణ్ణి అతని పరివారాన్ని సంహరిస్తుంది. అలా శుంభ నిశుంభులతో యుద్ధంలో నవదుర్గా అవతారాల సమయంలో రెండోసారి చంద్రఘంటా దుర్గా అవతారం ఎత్తింది అమ్మవారు. ఈ చంద్రఘంటా దుర్గాదేవి 8 చేతులతో ఉంటుంది. ఒక చేతిలో త్రిశూలం, ఒకదానిలో గద, ఒక చేతిలో ధనుర్బాణాలు, మరో చేతిలో ఖడ్గం, ఇంకో చేతిలో కమండలం ఉంటాయి. కుడి హస్తం మాత్రం అభయముద్రతో ఉంటుంది. చంద్రఘంటా దుర్గాదేవి పులి మీద కానీ సింహం మీద కానీ ఎక్కుతుంది. ఈ వాహనాలు ధైర్యానికి, సాహసానికి ప్రతీకలు. అమ్మవారి కిరీటంలో అర్ధచంద్రుడు ఉండగా ఫాలభాగంలో 3వ నేత్రంతో ప్రకాశిస్తుంది ఆ తల్లి. అమ్మవారు బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. శివుడు ఈ అమ్మవారి అందానికి ముగ్ధుడయ్యాడు అని పురాణోక్తి. పులి లేదా సింహవాహిని అయిన అమ్మవారు ధైర్యప్రదాయిని. నిజానికి ఈ రూపం కొంచెం ఉగ్రమమైన ఆమె ఎల్లప్పుడూ ప్రశాంత వదనంతోనే ఉంటుంది. ఉగ్ర రూపంలో ఉండే ఈ అమ్మవారిని చండీ చాముండాదేవి అని పిలుస్తారు. ఈ అమ్మవారిని ఉపాసించేవారు మొహంలో దైవశోభతో ప్రకాశిస్తూ ఉంటారని భక్తుల నమ్మిక. వారు అద్భుతమైన తేజస్సుతో ఉంటారట. ఈ అమ్మవారిని పూజించేవారు విజయాన్ని అతి శీఘ్రంగా పొందగలరు అని భక్తుల విశ్వాసం. దుష్టులను శిక్షించేందుకు ఈ అమ్మవారు ఎప్పుడూ తయారుగా ఉంటుంది అని పురాణోక్తి. అలాగే తన భక్తులకు ప్రశాంతత, జ్ఞానం, ధైర్యం ప్రసాదిస్తుందట ఈ అమ్మవారు. రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో అమ్మవారి చేతిలో ఘంట భీకరమైన శబ్దం చేసిందట. కొందరు రాక్షసులకు ఆ ఘంటా నినాదానికే గుండెలు అవిసిపోయాయి అని దేవీ పురాణం చెప్తోంది. అయితే ఈ ఘంటా నినాదం ఆమె భక్తులకు మాత్రం శుభదాయకమని, ఎంతో మధురంగా వినబడుతుందని ప్రతీతి. దుష్టులకు అమ్మవారి రూపం ఎంత భయదాయకమో ఉపాసకులకు మాత్రం అంత ప్రశాంతంగా కనిపిస్తుంది. ఈ చంద్రఘంటా దేవత చేత శుక్రగ్రహం పరిపాలించబడుతుంది. జ్యోతిషాస్త్రం ప్రకారం శుక్రగ్రహం పరిపాలించబడుతుంది. అందువల్ల ఈ అమ్మవారు ప్రపంచంలో గల మొత్తం ఆనందాలను భక్తులకు ప్రసాదించి వారి జీవితాలను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది. ఈ అమ్మవారి అనుగ్రహం చేత అందరి ఆస్తులు, ఐశ్వర్యాలు మీ వైపుకు, అంటే ఎవరి ఆస్తులు వారి వైపుకు వచ్చేదిగా ఉంటూ తిండికి లోటు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు ఈ తల్లిని ఆరాధించిన వారు. పిండజ ప్రవరారూఢ చెండ కోపాస్త్ర కైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విసృత
అనే ధ్యాన శ్లోకంతో ఉపాసన చేసే దేవి చంద్రఘంటాదేవి. ఈ అమ్మవారిని పూజించిన వారికి పాపాలను, బాధలను, రోగాలను, మానసిక రుగ్మతలను దూరం చేస్తుంది అని నమ్ముతారు. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నం, పాయసం పెడతారు. అతి శీఘ్రంగా ఫలితాన్ని అందించేటటువంటి ఆ చంద్రఘంటాదేవి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.